అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాసులు అండి, కడప నుంచి వస్తున్నాను. ఓకే. మామూలుగా ఇది దక్షిణ కాశీ అంటారు కదా, ఎందుకన్నా అట్లా? దక్షిణ కాశీ అంటే కాశీలో ఏ విధంగా అయితే గంగా నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుందో, ఇక్కడ కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి పెన్నా నది ప్రవహిస్తుంది కాబట్టి సేమ్ అదే నది మార్గం ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ కాశీ అని పిలుస్తారనమాట. ఇది రెండవ హంపి అని కూడా అంటారు. అంటే హంపిని పోలిన శిల్ప సంపద ఇక్కడ ఉందన్నమాట. అంటే సూక్ష్మ మైక్రో ఆర్ట్ అనేది ఉంది, సూక్ష్మ శిల్పాలు. అంటే ఇంచు ఇంచంత విగ్రహాలు, ఒక వేలంత వేలి పరిమాణంలో విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ మధ్యన నండూరి వారు కూడా ప్రముఖ ప్రవచనకర్తలు ఉన్నారు కదా, వచ్చి వీక్షించి చాలా ఆశ్చర్యపోయినారనమాట. సార్ కూడా వీడియో చేశారు, అవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మామూలుగా ఇది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా, అరుణాచల్లో కూడా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు చేస్తారు. సో ఇది దానికంటే ముందే చేస్తున్నారు దీన్ని? అంతకు పూర్వం ఉండింది, సంతానం కోసం అని తిరిగేటవాళ్ళు అనమాట. అంతకుముందు స్వయంగా పరమశివుడే చెప్పినట్టుగా పుష్పాచల ఖండంలో దీని ప్రస్తావన ఉందన్నమాట. అదేమందంటే ఒక పేద బ్రాహ్మణుడు సంతానం కోసం తపస్సు చేస్తా ఉంటే ఇక్కడ గోకర్ణను వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. గోకర్ణంలో పరమశివుడు ప్రత్యక్షమై, ఆయన ఇక్కడ గోకర్ణంలో కాదు పుష్పగిరి వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తే నీ కోరిక నెరవేరుతుంది, నీ సంతానం కలుగుతుంది అని స్వయంగా పరమశివుడే పుష్పగిరి వెళ్ళమని సూచించినాడు అనమాట బ్రాహ్మణునికి. అది ప్రస్తావన పుష్పాచల ఖండంలో ఉంది. అట్లాగే ఈ నది కూడా ఏ నది అయినా కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకత ఉంటుంది అనమాట. నది స్నానం అనేది ఇక్కడ సంవత్సరం పొడవునా ఎప్పుడు నది స్నానం చేసినా పుణ్యం అనమాట. అన్న ఇప్పుడు సంతాన ప్రాప్తి అన్నారు కదా, లోపల కూడా ఉంది కదా సంతాన మహాలక్ష్మి. ఇప్పుడు అలా ఎవరన్నా మన వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టకుండా ఇక్కడికి వచ్చి మొక్కుతానే వాళ్ళు పుట్టడం జరిగినాయి లోకల్గా? జరిగిన దాఖలాలు ఉన్నాయి. చాలా మంది స్వయంగా వాళ్ళ అనుభూతులు చెందిన అనమాట ఉన్నారు. మామూలుగా అన్న ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్ అంటే గుప్త నిధులు తవ్వకాలు ఇవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఏమన్నా ఇక్కడ వాళ్ళని ఏమన్నా చేయడం కానీ ఇలాంటివి జరిగినాయండి. ఇక్కడ పుష్పాచలేశ్వర స్వామి అని కొండపైన కాకతీయుల కాలం నాటి టెంపుల్ ఉంది. అక్కడ సుమారుగా ఒక 20-30 అడుగుల లోతు తవ్వి అక్కడ నిధులు ఉన్నాయి ఉన్నది మనకు తెలియదు, ఒక 20 అడుగుల లోతు తవ్వినారు. అంటే ఆర్కియాలజీ పరిధిలో ఉంది ఇది, కేంద్ర పురావస్తు శాఖ కూడా వాళ్ళ పరిధిలో ఉందన్నమాట. కానీ అది వాళ్ళకి తెలియకుండా ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వాళ్ళు విచారణ చేపించి ఈ పాటికి నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. దాని వెనకాల ఎవరు ఉన్నారో ఏమో అనేది మనకు తెలియదు, దేవునికే తెలియాలన్నమాట. అంటే ఇప్పుడు మామూలుగా ఇదేమి ఇక్కడే దగ్గరలో కోట లేదు, ఏం లేదు, కానీ టెంపుల్ మాత్రమే ఉంది, గుడి మాత్రమే ఉంది కదా. సో రాజులు వాళ్ళు ఉన్న ఆనవాళ్ళు ఏం లేవు మోస్ట్లీ, కానీ నిధులు ఉంటాయనేది అంతా అపోహే కదా. నిధులు అంటే ఒకప్పుడు ఇది వజ్రాల వ్యాపార కేంద్రంగా పుష్పగిరి అనేది ఉన్నిందనేది పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆ నిధులు అయితే ఉండొచ్చు, దాని గురించి మనం ఏం చెప్పలేము, లేవని చెప్పలేము, ఉన్నాయని చెప్పలేము. కాకపోతే ఆ నిధుల కోసం అత్యాశపడి రావడము, తవ్వడం, తీసుకుపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అది దైవానుగ్రహం, అది దేవుడు అనుగ్రహిస్తే తీసుకోవాలా, లేకుంటే మనము దాని గురించి దేవుని సొత్తు మీద మనం ఆశపడకూడదు అనమాట. అత్యాశ ఇది ఉందన్నమాట. మామూలుగా ఇది టెంపుల్ ఉంది కదా, చూడడానికి అదే ఎండకి, గాలికి, వానకి అంతా కొన్ని విగ్రహాలు కానీ పాడైపోవడం, అంత తుప్పట్టిపోవడం అంతా జరిగింది కదా. సో దీన్ని ఏమన్నా సంస్కరణలు చేసి కొంచెం బాగు చేసే విధంగా అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది వచ్చినా కూడా పుష్పగిరి అంటేనే నిర్లక్ష్యం. ఏమంటే ఆ నిర్లక్ష్యాన్ని కూడా బ్రహ్మగారి శాపం అనే దీని కింద వదిలేస్తాను. పూర్వం బ్రహ్మంగారు శాపం పెట్టారంట, అంటే ఈ గ్రామానికి పెట్టలేదు. ఇక్కడ ఉండే కొంతమంది బ్రాహ్మణులకి వాళ్ళు ఈ స్వాముల వారిని ఇక్కడ రానికుండా అడ్డుపడి ఉంటే స్వామివారు కొంతమంది మీరు ఎక్కిరారు, మీ కుటుంబాలు ఎక్కిరావు అనే ఉద్దేశం చెప్పినారు. కానీ వాళ్ళు అది పుష్పగిరి గురించి శాపం పెట్టినట్టుగా భావించి, పుష్పగిరి అంటే ఒక నిర్లక్ష్యానికి కేంద్రంగా అందరూ భావిస్తారన్నమాట. చాలా అద్భుత సంపద ఉంది. తర్వాత ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా గోపురం పైన కలశాలు లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించకూడదు. ఇక్కడ మనకు కుంభమేళ చేసుకునే కూడా ఆస్కారం ఉంది, అంటే అర్హత అనేది ఉందన్నమాట కుంభమేళకు కూడా.
హోమన చేసుకోవచ్చు, పుష్కరాలు కూడా చేసుకోవచ్చు. పుష్కరాలు కొంతమంది దానికి ప్రపోజల్ తీసుకుపోతా అంటే అడ్డుపడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇది జీవనది కాదని అంటున్నారు కదా, అంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఇది పారుతూనే ఉంటుంది, సంవత్సరం పొడవునా పాడుతూ ఉంటుంది. ఎండలకాలం అట్లే ఉంటుంది కదా మామూలుగా? అట్లే ఎండిపోవడం ప్రవాహం అయితే కొద్దిగా తగ్గుతుంది, కానీ ఎప్పుడు సంవత్సరం పొడవునా పాడుతూనే ఉంటుంది. పూర్తిగా ఎండిపోయిన దాఖలు ఇంతవరకు ఎక్కడ లేవు. కాకపోతే ఇది ఆదరణకు నోచుకోలేదు అంతే. రాయలసీమ ప్రజల జీవనాడి అంటారు, సీమ జీవనాడి అని పిలుస్తారు. కానీ పుష్కరాలు ఇలాంటి కార్యక్రమాలు చేసి కొంచెం దీన్ని కొంచెం పట్టించుకొని శుభ్రం చేసుకునే కార్యక్రమం కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది ఆలోచన. కరెక్టే. మీరు ఇక్కడేనా ఉండేది? మేము కడపలో ఉంటాము. నేను యాక్చువల్గా రైటర్ అనమాట. ఈ టెంపుల్స్ గురించి అట్లా టూరిజం డాక్యుమెంటరీస్ రాస్తా ఉంటాను, కంటెంట్ రైటర్గా చేస్తున్నాను. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇది కూడా టీచింగ్ ఎట్లా మీరు? ఆర్టిస్ట్ అనమాట, యాక్చువల్గా ఆర్టిస్ట్. కానీ ఇట్లా మామూలుగా ఉన్న ఆర్కియాలజీ అటు సైడ్ ఇటు సైడ్ అని? ఆర్కియాలజీ ఎవరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అని ఆర్కియాలజీ ఆర్కియాలజీ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ అంటే అన్ని డాక్యుమెంటరీస్, అంటే కొంతమంది కథలు రాస్తారు కదా, కొత్త కథలు రాసే బదులు ఈ మన చుట్టూ ఉండే టెంపుల్స్ గురించి చరిత్ర గురించి రాస్తే దాన్ని కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని ఈ టెంపుల్ గురించి కూడా డాక్యుమెంటరీ స్క్రిప్ట్ నేను రెడీ చేస్తాను అన్నమాట. అలా గండికోట కూడా ఒక భారీ ప్రాజెక్టు నేను రాసుకున్నాను. కోట కథ అంతా సేకరించి, అందరూ కోటలో షూటింగ్ చేసుకోవాలి కానీ కోట కథ నేను డైరెక్ట్ చెప్పలేదు. మనం దాన్ని కొంచెం వెలికి తీసి ప్రయత్నం అయితే చేస్తున్నాం, మొదలు పెట్టాను. మీ పర్సనల్ ఇంట్రెస్ట్? పర్సనల్ అట్లా. స్క్రిప్ట్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఇది ఈ పుష్పగిరి గురించి. పుష్పగిరి స్క్రిప్ట్ ఇప్పుడు చెప్పింది ఈ విషయాలే దాంట్లోనే ఉన్నాయి. దాంట్లో ఏమంటే స్పెషల్గా ఏమైనా ఉందన్న దాంట్లో రాసేది? అంటే తెలియంది, ఎవరికి తెలియంది అట్లా ఉన్నా దాంట్లో? ఎవరికి తెలియని విషయమా? తెలియని విషయం అయితే భూగర్భ అంటే జియాలజీ వాళ్ళు కూడా ఇక్కడ పరిశోధన జరిపి ఈ రాయి అనేది ఎక్కడి నుంచో తెచ్చి వేసిన రాయి, స్వయంగా ఇక్కడ ఉద్భవించింది కాదు ఈ కొండ అనేది అని వాళ్ళు రుజువు చేసినారు అనమాట. అంటే పూర్వం అసలు కథలకు వెళ్తే మనము పూర్వం ఒక మడుగు అనేది ఉంది అనమాట ఇక్కడ. అంటే నది ఉండింది, నది పక్కనే మడుగు ఉండింది. ఆ మడుగులో గరుత్మంతుల వారు అమృత బాండం తీసుకుపోతున్నారు ఈ మార్గం గుండా. వాళ్ళ తల్లి దాక్ష విముక్తి కోసం, మాతృదాక్ష విముక్తి కోసం వాళ్ళమ్మ పందెం కాసుకుంటారు. వినుత కథలు పందెం కాసుకుంటారు. వినుత కుమారుడే గరుత్మంతుడు, వైనదేవుడు అంటారు. అందుకని ఆయన తల్లి దాక్ష విముక్తి కోసం అని చెప్పేసి పినతల్లి వచ్చేసి ఆజ్ఞ వేస్తుంది, నువ్వు అమృతబాణం తెచ్చిస్తే మీ తల్లిని విడిపిస్తాను, దాక్ష శృంఖలాల నుంచి విడిపిస్తానని చెప్తుంది. సరే అని చెప్పి అమ్మ కోసం అని చెప్పి స్వయంగా ఇంద్రలోకం పోయి అమృతం తీసుకుని వస్తాడు. వస్తా వాయుదేవుడు అడ్డగిస్తాడు దారిలో. వాయుదేవుడికి ఈయనకి భీకర పోరాటం జరుగుతుంది. ఆ పెనుగులాటలో ఒక 2-3 అమృత బిందువులు ఈ సరస్సులో పడినాయి అని నానుడు అనమాట. తర్వాత దాని కాలక్రమేణా ఈ మార్గంలో ఒక వృద్ధ రైతు ఎద్దులు మేపుకుంటా వెళ్తా దానికి దాహం తీరిస్తే ఎద్దులు, ముసలి ఎద్దులు వయసు ఎద్దులు అయిపోయినాయి. ఆ రైతు కూడా వయసు అయిపోయినాడు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ భార్య చూసి ఎవరో కొత్త ఆయన వచ్చాయని చెప్పి అంటే లేదు నేను మీ ఇంటానే, నేను పెను వింటనే అంటే, ఎట్లా స్వామి ఎట్లా జరిగింది ఏం కథ అంటే ఇట్లా జరిగిందంటే ఇంకా ఆడవారి నోట్లో పడిన మాట అనేది అంత దాగదు కదా, అంత ఊరంతా వ్యాప్తి చెందింది. అందరూ వచ్చి మునగడం, వయసు వెళ్ళపడం, ఇది దేవతలకు తెలిసిందనమాట. పాపాలు పెరిగిపోతే మన మాట వినేవాళ్ళు ఉన్నారు, మన లెక్కజరి ఇంకా మానవులు అని చెప్పేసి త్రిమూర్తులకి మొదలుపెట్టుకుంటే త్రిమూర్తులు ఆంజనేయ స్వామికి ఆజ్ఞ వేసినారు అనమాట. మీరు కొండ తెచ్చి వేయండి అని చెప్పి కొండ తీసుకొచ్చి వేసినారు. ఎక్కడి నుంచి వచ్చినారు అనేది మనకు ఇంతవరకు తెలియదు అనమాట. తీసుకొచ్చి కొండ వేసినారు కదా, అక్కడితో ఇది మునుగపోగా పుష్పంలాగా తేలింది పైకి. కొండ తేలుతా ఉంది, రామసేతు రాయి ఎలా తేలుతుంది అలా పుష్పంలాగా తేలుతా ఉంది. అందుకు పుష్పగిరి అనే పేరు పడింది. తర్వాత స్వయంగా త్రిమూర్తుల పాదం మోపి చెన్నకేశ్వర స్వామి కౌమోదకం, అంటే కౌమోదకం ఆయన గద పేరు కౌమోదకం అని చేసినట్టు కొండని. శివుడు స్వయంగా తన పాదాన్ని మోపి
అంచేసినాడు. ఆయన పాదం కూడా రుద్రపాదం పేరుతో ఈ గుడి ముందర కింద ఉందన్నమాట. కృష్ణ పాదాలు కొంచెం ములబాగా బయటకు వెళ్తే అక్కడ ఉన్నాయని నానుడు అనమాట. తర్వాత స్వయంగా ఈ కొండ మొత్తం ఒక పాదాకృతి దాల్చింది. కొండ మొత్తం మనము ఏరియల్ వ్యూ తీస్తే కొండ మొత్తం పాదమాకారంలో ఉంటుంది. పాదమాకారంలో ఉంటుంది. పూర్వం అయితే గిరి ప్రదక్షిణ ఉండేది, చాలా యుగాల కిందట ఉండేది. తర్వాత కనుమరుగైపోయింది, పట్టించుకునే వాళ్ళకి. తర్వాత ఈ మధ్య కాలంలో అడ్వకేట్ భారవి గారు అని చెప్పి కడప నుంచి వచ్చి స్వయంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మొదలుపెట్టి స్థానిక పీఠాధిపతుల వారి సహకారం తీసుకొని మార్చి 1న 2023లో మొదలు పెట్టడం జరిగింది. అదే సార్. చాలా మంచి విషయాలు. ఈ రాయి కూడా ఇక్కడదే కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. సో దీనికి అంత ప్రత్యేకత. ఆ స్క్రిప్ట్ కూడా కొంచెం లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నారదుల వారు వస్తా అంటారు, ఈ మార్గం గుండా పోతా అంటారు. ఇదంతా కల్పితం అనుకో, నిజంగా జరిగి ఉండొచ్చు కూడా. వెళ్తా నారాయణ అనే నారుడు ఈ మార్గం గుండా పోతా ఓం నమః శివాయ అంటాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతారు, ఏం నారదా ఎప్పుడు మీరు నారాయణనే స్మరిస్తాను, ఇప్పుడు శివుని కూడా స్మరిస్తాను అంటే, ఏమో తల్లి నాకు తెలియదు, ఈ పుష్పాచల గిరి మీద పోతా నాకు అనుకోకుండా నా శివకేశవులు సమానంగా స్మరించాలని కోరిక కలిగింది అంటే, తర్వాత ఎందుకు ఏం కదా అంటే, ఇక్కడ శివకేశవులు సమానంగా పూజించబడతాను ఒకే ప్రాంగణంలో. చూసినా కదా, ఒకే ప్రాంగణంలో పూజిస్తారు, శివకేశవ క్షేత్రంగా విరాజులుతుంది అని తర్వాత మిగతా దేవతలు చెప్తారనమాట. ఆయన నారదుని మనసులోని భావాలు పోతా ఉన్నాడు, ఈ కొండ చూస్తా ఉన్నాడు, కింద జనం తిరుగుతా, కొండ ప్రకాశిస్తుంది. ఎందుకు కొండ ప్రకాశిస్తుంది, ఈ కొండ ఏం కొండ ఆలోచించుకుని నారద మనసులోని భావాలన్నీ ఒక పాట రూపంలో నేను రాయడం జరిగింది. వచ్చేసి ఏ గిరిదారి గిరిజారమణ గిరియను శతమే హరిహర మంత్రం గిరి ప్రదక్షిణ తక్షణ మోక్షమని వల్ల తర్వాత గోవర్ధన. సరే దాని భాగం చెప్పండి సార్. చెప్తా అంటే గోవర్ధన పర్వతం నుంచి కొంచెం భాగం పడిపోయిందని ఒకసారి అనుకుంటాడు, లేదా కైలాసం కొండ నుంచి కొంచెం భాగం పడిపోయింది అనుకుంటాడు, లేదా రామాయణంలో ఋషిముఖ పర్వతం వచ్చి పడింది అనుకుంటాడు. అట్లా పురాణ ప్రస్తావన కొండలు ఏమి ఉన్నాయో, మేరు పర్వతం ఇలాంటివి, అక్కడ ఆయనకి ఐడియా ఉండదన్నమాట. ఏ కొండ ఈ కొండ ఆలోచించుకుంటే ఒక పాట పాడుకుంటాడు అనమాట. ఆయన మనసులోని భావాలని పాటగా చేయడం. చాలా మందికి ఇక్కడ కోరికలు నెరవేరాయని కూడా చేయాలి. మేము నిధుల కోసం వచ్చే వాళ్ళకి, వజ్రాల కోసం వచ్చే ఏం చెప్తామంటే, వజ్రాలు అయితే మీకు దొరుకుతాయి. ఎట్లా ఇక్కడ వచ్చే భక్తులకి మీరు ఏర్పాటు చేస్తే అండ్ వాళ్ళకి మంచి చెడ్డ చూసుకుంటే కనీసం 4 అన్నం పెడితే మీకు ఒక వజ్రం దొరుకుతుంది అని చెప్తాను. బయటకు వచ్చి తోచుకొని పోతే 2-3 పుణ్యకారాలు చేస్తే తర్వాత నీకు అనేది లాభం ఉంటుంది. అలా ఎవరికైనా జరిగాయి, దొరికాయి ఎవరికన్నా వజ్రాలు? వాళ్ళు స్ఫటికాలు ఉంటాయి ఇక్కడ, వజ్రాలు అయితే కనపడవు. అక్కడ లోపల బురక భూమిలో ఉండొచ్చు. స్ఫటికాలకు చూసి వాళ్ళు నిజంగా వజ్రాలు అనుకొని తీసుకుపోయి ఇది చేస్తాను అనమాట. వజ్రాలు దొరికినాయి అనేది ఇంతవరకు ఇక్కడ వార్త రాలే. ఇక్కడి నుంచి ఒకప్పుడు వజ్రాల కేంద్రంగా ఉన్నది ప్రస్తావన ఉంది. వజ్రాలు ఇక్కడ వ్యాపార కేంద్రంగా ఉన్నది పుష్పగిరి అనేది, ఆ ప్రస్తావన అయితే ఉంది. కొండ మొత్తం ఒక వజ్రం అనుకోవాలి అంతే. అంతే, మంచి చేస్తే మీకు కూడా స్వామి ఒక మార్గం చూపిస్తారు అంతే. సరే, శిల్పాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కిరాతార్జున అని చెప్పేసి కన్నప్ప పూర్వజన్మ కథ ఇక్కడ శిల్పంలాగా చెక్కినారన్నమాట. ఆయన అర్జునుడు శివుడు గొడవ పడతారు, అది శిల్పంలో ఇక్కడ చెక్కినారు. మనం చాలా మంది కూడా దానికి చూపించినాను. ఇక్కడ పంచనదులు కలుస్తాయి, 5 నదులు కలుస్తాయి. కుముద్వతి, వల్కల, పాపాగ్ని, మాండవి, 4 నదులు కలిసి పెన్నానతో సంగమిస్తాయి. పెన్నానదితో అది పంచనదికి సంగమం. కలిసి ఈ నది ఇక్కడ కలుస్తాయి. అందుకు ఆ నదులు కలవడం వల్ల గుండాలు అనేవి ఏర్పడతాయి. మామూలుగా ఏ నదిలో వెళ్ళా అంత ప్రమాదకరమైతే కాదు, ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగేదానికి అది ఒక కారణం. గుండాలు అనేవి ఏర్పడి ఎక్కడెక్కడ సుడులు తిరుగుతా ఉంటాయి. ఒక నది ఒకటి సంగమించినప్పుడు సుడులు తిరిగి కలిసిపోతాయి అన్నమాట. అది లోపలికి లాగేస్తుంది. లోతు ఎక్కువ ఉంటుంది, ఇసుక ఊబి ఏర్పడుతుంది. ఇసుక పై గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అడుగు పెడితే మళ్ళీ లోపల దిగిపోతాయి, కాళ్ళు దిగిపోతాయి, ఇరుక్కుపోతాయి కాళ్ళు.
అందులో చాలా మంది మునిగి చనిపోవడం తెలియక వేరే మార్గం నుంచి ఒకటే దారి నుంచి పోవాలా. ఈ ఫ్లోటింగ్ ఉంటే మనం మానుకోవాలా, పూర్తిగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటే. ఫ్లోటింగ్ తక్కువ ఉంటే దాటుకునేకి అవకాశం ఉంటుంది. అందుకే వంతెన ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. కొత్త ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి రీసెంట్ కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. కొత్తగా వాళ్ళకి ఇబ్బంది అయితే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఇక్కడ నుంచి మొదలు పెట్టచ్చు. బ్రిడ్జ్ కావాలంటే నుంచి బ్రిడ్జ్ వేసుకోవచ్చు, లేదా తాళ్ళ వంతెన వేసుకోవచ్చు గ్రామస్తులు అనుకుంటే. చాలా ఊళ్ళల్లో వాళ్ళు స్వయంగా గ్రామస్తులే కట్టుకుంటున్నారు, వంతెనలు కట్టుకున్నారు, తాళ్ళ వంతెన కట్టుకుని రాకపోకలు సాగిస్తారు అనమాట. పూజారి కూడా మన దాకా ఈ రోడ్డు మార్గం ఏర్పడినప్పుడు ట్యూబ్ కట్టుకునేసి ఆ పక్క నుంచి వచ్చి పూజలు చేసిపోయేవాడు. ట్యూబ్ కట్టేసుకుని ఈదుకుంటా వచ్చారు అన్నమాట. ఈ వంతెన ఏర్పాటు చేస్తే అందరికీ బాగుంటుంది. ఇంకా గిరిపేచిన వాళ్ళకి పుట్ట సుధాకర్ స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే వాళ్ళు కొంత మార్గం రోడ్డు మార్గం ఇక్కడ నుంచి వేస్తామని చెప్పినారు. ఊర్లో కనెక్టివిటీ కోసం అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఇంకా వీళ్ళు సార్ వాళ్ళు ఎవరైతే గిరిపేచర్ ప్రారంభికులు ఉన్నారో సట్టి భార్యవేని కడప అడ్వకేట్, ఆయన వచ్చేసి ఈసారి నుంచి ఒక అడుగుమైన వెడల్పుతో రోడ్డు వేయాలని అది ప్రపోజల్ పెట్టి ఉన్నారు. అది కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది. అంటే ప్రస్తుతం నడవలేకున్నారు అనమాట. మట్టి రోడ్డు మీద మట్టి రోడ్డు ఉంది కదా, కంపలంది ఉన్నాయి. వర్షం వస్తే బురద వచ్చేస్తుంది, మునుపాక దగ్గర పూర్తి బురద అయిపోతుంది అనమాట. అసలు నడచలేకున్నారు. అది అన్నమాట. ఇక్కడ కొండ మీద నెమళ్ళు, సహజ సంపద అంతా ఉంది. నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మీద జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అరుమైన వన్యప్రాణి కూడా కేంద్రంగా ఉంది అన్నమాట. గుంపులుగా వెళ్తూ ఉంటాయి నెమళ్ళు. అది కాకతీయుల కాలం నాటి గుడి కొండ మీద ఉంది. అది ఈ మధ్యనే కనుక్కున్నారు అన్నమాట, గుడి ఉందనేది. ఈ కొండపైన అది ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది, 1 గంట 2 గంటలు పైకి ఎక్కాలంటే. అదన్నమాట. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంది, ఆ చేసి చాలా కొంచెం వరకే తెలిసింది. ఇక్కడ చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. అసలు ఈ రాయి ఏ రాయో తెలియదు, నల్ల రాయి అనుకుంటా, గ్రానైట్ లాగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు మహాకాళి అమ్మవారు, అలాగే పైన చూసుకుంటే కొందరు దేవతలు దేవుళ్ళు కథ ఉంది. తల అయితే ఇరిగిపోయినది, తల అయితే తెగిపోయినది. సో అంతా దెబ్బతినింది ఎండకు గాలికి అంతా. ఇక్కడ చూసారా మహావిష్ణువు, అలాగే ఇక్కడ కొందరు దేవతలు. పైన వచ్చేసి మానవ జాతి, ఇక్కడ కూడా అంతా పాడు చేశారు. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే గుప్త నిధులు తవ్వుతారు. ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి వీళ్ళు తవ్వకాలు జరగడానికి అయితే దీని అంతా పాడు చేసేస్తున్నారు. బయట అయితే ఏరియా అంతా అట్లే ఉంది. సో ఎవరన్నా అలా తవ్వాలని ఎవరన్నా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ₹1,00,000 ఫైన్ అయితే వేస్తారు, అలాగే జైలు శిక్ష కూడా ఉంటుంది. సో ఎవ్వరు అలాంటి పనులు అయితే చేయకండి, ఇల్లీగల్ పనులు.